హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ అండ్ న్యూస్ అనాలిసిస్. రాహుల్ ప్రతిపాదించాడు, రెడ్డి అమలు చేశాడు, మోదీ ఫాలో అయ్యాడు. ఈ డైలాగ్ ఎక్కడో ఉన్నట్టుందా? అదే మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ చేశారన్నమాట. దేని గురించో తెలుసా? కులగణన గురించి, అంటే కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతూ ఆయన ఈ స్టేట్మెంట్ చేశారు. అసలు కులగణన అంటే ఏంటి? మోదీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ దీని గురించి ఏమనుకుంటుంది? మోదీ గారు యూటర్న్ తీసుకున్నారా లేదా? ఈ క్యాస్ట్ సెన్సస్ మన దేశానికి మంచిదా చెడ్డదా అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. లెట్స్ బిగిన్ ద షో. जो करेगा जात की बात उसको कस के मारूंगा लात. సరే, మనం ఈ డిస్కషన్ని 4 పార్ట్స్గా విభజించుకొని చూద్దాం. మొదటి భాగం క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి, బీజేపీ లేదా మోదీ పర్స్పెక్టివ్లో దీన్ని గమనిద్దాం. తర్వాత కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ పర్స్పెక్టివ్లో ఆలోచిద్దాం. 4వదిగా ఇది మనకి మంచిదా, ఒకవేళ మంచిదైతే మనం ఎలా ఇది మంచిదని నిర్ధారణ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఆలోచిద్దాం. మొదటిగా అసలు క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి, కులగణన అంటే ఏంటి? క్యాస్ట్ సెన్సస్ అంటే మన దేశంలో ఉన్న వేరు కులాల వివరాలను గవర్నమెంట్ గణిస్తుంది, అంటే లెక్క పెడుతుంది. ఇది కొత్త విషయం ఏం కాదు. 1881 నుండి 1931 వరకు కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనేవి జరిగాయి. 1941లో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ జరిగింది. ఆ తర్వాత అది వరల్డ్ వార్ II వల్ల దాని డేటాని రిలీజ్ చేయలేరు. 1951లో ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం జరిగింది. అప్పుడు దీన్ని ఏం చేశారంటే క్యాస్ట్ వైజ్గా సెన్సస్ చేయకూడదు అని చెప్పేసి మనం బ్రాడ్గా ఆలోచించి అది కేటగిరీ వైజ్గా చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు. దానిలో 4 కేటగిరీలు ఉంటాయి అన్నమాట. ఒకటి షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆ తర్వాత జనరల్ కేటగిరీ. ఇలా 4 కేటగిరీలుగా విభజించి దానిలో ఎంతమంది హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, ఇవి ఈ కమ్యూనిటీకి సంబంధించిన డేటా కూడా పొందుపరిచారు. ఇది 1951లో. సో అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకి ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది జరుగుతూ వచ్చాయి. కానీ 2011తో క్యాస్ట్ సెన్సస్ అనేది చేయడం ఆపేశారు. ఐ డోంట్ నో ఎందుకో. బట్ 2011 తర్వాత జరిగిన ఒకసారి క్యాస్ట్ సెన్సస్ జరిగినప్పటికీ దాని డేటాను రిలీజ్ చేయలేదు. సరే, సెకండ్ పాయింట్కి వచ్చేసేపటికి బీజేపీ మోదీ పర్స్పెక్టివ్. ప్రధానంగా బీజేపీ మొదట్లో క్యాస్ట్ సెన్సస్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది వాళ్ళ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే హిందువుల సామాజిక విభజన జరుగుతుంది ఈ క్యాస్ట్ సెన్సస్ వల్ల. హిందువులను ఓబీసీగా, దళిత్గా, బ్రాహ్మణ్గా విడగొట్టి వాళ్ళ ఓట్ బ్యాంకులుగా డివైడ్ చేసి వాళ్ళని వాడుకుంటారు అన్నది, అంటే మిగతా పార్టీలు కానీ మిగతా మనుషులు కానీ వాడుకుంటారు అనేది వాళ్ళ అభిప్రాయం. సరే, మోదీ గారు కూడా కాంగ్రెస్ దీన్ని క్యాస్ట్ సెన్సస్ని రీసెంట్గా మెయిన్ ఎజెండాగా తీసుకొని చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది అర్బన్ నక్సల్స్ వ్యాఖ్యానం చేసినట్టు ఉంది, ఇది అర్బన్ నక్సల్స్ యొక్క ఆలోచనలో ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ని ఉద్దేశించి ఆయన తిట్టారు. అంత మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్ని ఖండిస్తుంది, అంబేద్కర్ గారిని అవమానపరిచే పద్ధతిలో ఉంది అని కామెంట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మోదీ గారు, మరి మోదీ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అని అంటే వాస్తవానికి బీహార్ మరియు యూపీలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి లాస్ట్ టైం జరిగినవి వీళ్ళ కళ్ళు తెరిచాయేమో. ఎందుకంటే స్టాటిస్టిక్ అక్కడ వాళ్ళకి ఓబీసీ నుంచి, దళిత్ నుంచి, ఎస్సీ ఎస్టీ నుంచి ఓట్ లాస్ అనేది చాలా భారీగా జరిగింది. ఎందుకు అంటే ఇండియా అలయన్సెస్ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ని ప్రమాణంగా తీసుకొని క్యాంపెయిన్ చేశాయి. సో అందుకనే ఏమో ఈ యొక్క ఓట్ లాస్ అనేది బీజేపీ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎక్కడైతే ఈ క్యాస్ట్ సెన్సస్ గురించి ప్రచారం జరిగిందో. సరే, బీహార్లో స్టాటిస్టిక్స్ చూస్తే, అంటే యాక్చువల్ ఫిగర్స్ చూస్తే బీజేపీ 12% కుర్మీ కమ్యూనిటీ నుంచి లాస్ అయింది, 21% ఓబీసీ నుంచి లాస్ అయింది, 19% జత్వా నుంచి లాస్ అయింది, 18% అదర్ ఎస్సీ కమ్యూనిటీ నుంచి లాస్ అయింది. యూపీలో కూడా సిమిలర్ లాసే జరిగింది. సో అందుకే బీజేపీ ఇది గమనించుకొని ఇంకా ఈ కమ్యూనిటీస్ని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో కాస్ట్ సెన్సస్ అనేది ఖచ్చితంగా మనం చేసి తీరాలి అని నిర్ణయించుకుంది. సరే, కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ పర్స్పెక్టివ్ చూస్తే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే
రాహుల్ గాంధీ గారు కూడా యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు అనంటే 1951లో నెహ్రూ గారు కాస్ట్ సెన్సస్ వద్దని చెప్పారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? కాస్ట్ సెన్సస్ అనేది సొసైటీని డివైడ్ చేస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి కంప్లీట్గా వ్యతిరేకమైంది, కాబట్టి మేము ఈ కాస్ట్ బేస్డ్ సెన్సస్ని అపోజ్ చేస్తున్నాము అని చెప్పేసి నెహ్రూ గారి యొక్క ఉద్దేశం అనమాట. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అని అంటే, చాలా చోట్ల ఈ కులగణన లేదా కాస్ట్ సెన్సస్ అనేది చాలా అవసరం అని చెప్పేసి దాన్నే మేజర్ అజెండాగా తీసుకుని ఆయన ప్రచారం చేశారు. సో బోత్ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కాస్ట్ సెన్సస్ పై యూటర్న్ తీసుకున్నాయి. సరే, ఈజ్ కాస్ట్ సెన్సస్ రియలీ గుడ్ ఫర్ ఇండియా? కాస్ట్ సెన్సస్ అనేది నిజంగానే మన దేశానికి మంచిదా చెడ్డదా అనేది మీరే నిర్ణయించాలి. ఎందుకు అనంటే మీరు మాత్రమే నిర్ణయించగలరు కాబట్టి. ఎందుకంటే సరే, అదంతా పక్కన పెడదాం. కాస్ట్ సెన్సస్ సంబంధించి కొన్ని పాయింట్లు ఆలోచిద్దాం. ఒక కమ్యూనిటీని తీసుకుందాం, దాన్ని సపోర్ట్ చేయాలంటే అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది అర్థం కాకుండా వాళ్ళకి మనం ఏ మేలు చేయలేము నార్మల్గా ఆలోచిస్తే. సో అలాగే ఒక కమ్యూనిటీని సపోర్ట్ చేయాలంటే ఆ కమ్యూనిటీ గురించి యాక్యురేట్ డేటా ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, డేటా ఉంటే గవర్నమెంట్ ప్రాపర్ అలొకేషన్స్ చేయడానికి, డెవలప్మెంట్స్ ప్లాన్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సరే, కాస్ట్ సెన్సస్ అనేది రిజర్వేషన్స్ కోసం మాత్రమే కాదు, కానీ అక్కడ ఏరియా డెవలప్ అవ్వాలన్నా, ఎడ్యుకేషన్ రావాలన్నా, ఏదైనా బిజినెస్ సపోర్ట్ మన గవర్నమెంట్ నుంచి తీసుకోవాలన్నా, లేదా ప్రైవేట్ సెక్టర్స్ నుంచి తీసుకుని రావాలన్నా, లేదా స్కిల్స్ని అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయాలి అనన్నా, ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అనేది మెయిన్ బేస్గా అందరికీ ఉపయోగపడుతుంది. పాలిటీషియన్స్ కానీ ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ లబ్ధి కోసం దాన్ని రిజర్వేషన్స్ కోసం మాత్రం పరిమితం చేస్తారు. కొంతమంది ఆ రిజర్వేషన్స్ని ఉపయోగించుకొని ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని చేసే ప్రయత్నం చేస్తారు, దానికి మాత్రమే పరిమితం చేస్తారు. ఇంకొంతమంది నెక్స్ట్ స్టెప్ వేసి ఆ కాస్ట్కి సంబంధించిన, ఆ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దగ్గరికి తీసి, వాళ్ళని బుజ్జగించి, వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేసి, వాళ్ళ తరపున ఉన్న ఓట్లన్నీ తీసుకొని వాళ్ళ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తారు. సరే, ఏ పార్టీ అయినా జెన్యూన్గా ఇప్పుడు వరకు ఏ కమ్యూనిటీని కానీ ఏ కాస్ట్ని కానీ అప్లిఫ్ట్ చేసిందా అని ఒకసారి వెనక్కి తిరిగి చరిత్రను చూస్తే ఏ పార్టీ కూడా ఉద్దేశపూర్వకంగా అయితే వాళ్ళు అప్లిఫ్ట్ చేసినట్టు చరిత్రలో లేదు. అంత మాత్రమే కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్నే, సపోజ్ కేటగిరీలుగా ఇచ్చిన ఫండ్స్నే రీసెంట్గా ఎలక్షన్స్ ముందు కొన్ని పార్టీలు పర్టికులర్ అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫండ్స్ని తీసుకెళ్ళి ఎలక్షన్ స్కీమ్స్లో ఉపయోగించుకున్న సందర్భాలు మనం న్యూస్ పేపర్లో చూసాం. సరే, ఏదేమైనప్పటికీ మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏదైనా ఉంది అని అంటే, కాస్ట్ సెన్సస్ యూస్ చేస్తారా లేదా మిస్యూజ్ చేస్తారా అనేది మనం సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న. సరే, ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, కాస్ట్ సెన్సస్ వల్ల మన దేశం ఇంకా విభజించబడుతుందా, లేక మన రియల్ ప్రాబ్లమ్స్ని గుర్తించి కమ్యూనిటీస్ని సపోర్ట్ చేయగలుగుతామా అన్న దాని విషయమై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు మెన్షన్ చేయండి. ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, కేలబ్. वही तो कह रहा है अंकल, गिनती तो करो. हमारी गिनती होगी तभी तो हमें हमारा हिस्सा मिलेगा ना.